సారంగపూర్ మండలంలోని రోడ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరణ చేస్తే ధర్మపురి, సారంగపూర్, బీర్పూర్ మండలాల్లోని 25 గ్రామాలకు సాగు, త్రాగునీరు అందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ఎస్ఆర్ఎస్పీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్లవాగు ప్రాజెక్టుకు 62 కోట్ల నిధులతో నిర్మాణ పనులను ఈ నెల 8న మంత్రి హరీష్ రావు, ఎంపీ కవితలు పనులను ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ధర్మపురిలో ఏర్పాటు చేసే సభలో మంత్రి పాల్గొంటారని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. రోడ్లవాగు ప్రాజెక్టు ద్వారా ధర్మపురి, సారంగపూర్, బీర్పూర్ మండలాల్లోని 25 గ్రామాలకు సాగు, త్రాగునీరు అందుతుందని, ఆ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్, బాదినేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి ప్రజలకు ఎంత ఆకాంక్ష ఉన్నప్పటికీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గోదావరి ఒడ్డు ప్రాంతమైనటువంటి గ్రామాలకు సాగునీరు లేక, తాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఏనాడు కూడా ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సరైనటువంటి సకాలంలో సాగునీరు ఇవ్వాలి, అదేవిధంగా మంచినీటి వ్యవస్థను సరిచేయాలనేటువంటి ఆలోచన చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే రోళ్లవాగు ప్రాజెక్టు ఉందో నిజంగా కూడా ఇది సారంగపూర్ మండలానికి సంబంధించి, ధర్మపురి మండలానికి సంబంధించి ప్రజల ఆకాంక్ష అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోళ్లవాగు ప్రాజెక్ట్ అంటే నిజంగా కూడా అది న్యాచురల్గా ఏర్పడేటువంటిది. అది ఎవరు పెద్దగా నిర్మాణం చేసింది కాదు. చుట్టూ గుట్టలు ఉంటే దానికి ఒక చిన్న మత్తడి కట్టి దాన్ని ఒక రిజర్వాయర్గా అప్పుడు వాడుకోవడం జరిగింది. కానీ దాంట్లో 4 సార్లు నింపితే తప్ప ఓ 10-14 వేల ఎకరాలకు నీళ్లు రావు. 4 సార్లు నింపినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీలో అరాకొర నీళ్లు ఉండడం వల్ల ఎప్పుడు కూడా 4 సార్లు నింపిన దాఖలాలు లేవు. దాని మీద ఆధారపడ్డటువంటి రైతులు ఏనాడు కూడా రోళ్లవాగు ద్వారా నీళ్ళు వచ్చి సంతోషంగా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలను సందర్శిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజాప్రతినిధులు, సార్ దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని అనుకుంటే రోళ్లవాగు ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసినట్టయితే దాదాపు ఒక టీఎంసీ నీళ్ళని అక్కడ మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మరి 2 సార్లు నింపినట్టయితే అది 20-25 వేల ఎకరాలకు మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఈ గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలమైతే అని చెప్పినటువంటి రైతుల కోరిక మేరకు ఆ రోజు ఎన్నికల సమయంలో గౌరవనీయులు ఈనాటి ముఖ్యమంత్రి గారు ధర్మపురి సభలో చెప్పింది. మేము ఆ రోజు ప్రజల ఆకాంక్షను తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒక రోళ్లవాగు ప్రాజెక్టు కావాలి, అది తప్పకుండా మనం ప్రభుత్వంలోకి వస్తే దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయడం ద్వారా సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి దాదాపు 11 గ్రామాలు, 11,000 ఆయకట్టు, అదేవిధంగా ధర్మపురిలో ఉన్నటువంటి 11-12 వేల ఆయకట్టు, దాదాపు 20-25 వేల ఆయకట్టు మనకు వస్తుంది. తాగునీటి ఎదురు కూడా మరి తీరుతుందని చెప్పేసి ఆ రోజు కోరిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేదిక పై నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా రోళ్లవాగు ప్రాజెక్టు మేము టేకప్ చేస్తామని. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి రోళ్లవాగు ప్రాజెక్టు కోసం దాదాపు 62 కోట్ల నిధులు ఇచ్చి టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని రేపు 8వ తారీఖు రోజు మరి మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం వల్ల నాకు తెలిసినంత వరకు 2 మండలాలలో చాలా రైతులందరూ కూడా మరి ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా మేము ఆలోచించడం జరిగింది. ఒకవేళ ఎస్ఆర్ఎస్ మీద ఒత్తిడి తగ్గి ఎన్టీపీసీకి పోయేటువంటి 7.5 టీఎంసీల నీళ్లు కనుక ఆదా అయినట్టయితే రోళ్లవాగు ప్రాజెక్టు పక్కా ఎప్పటికి కూడా నింపేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అది కాకుంటే రెండో ఆల్టర్నేటివ్ కూడా ఏంటంటే
మొసళ్ళ మడుగు నుంచి ఒక లిఫ్ట్ కనుక పెట్టినట్టయితే ఎప్పుడు గోదావరి నుంచి మరి కంటిన్యూస్గా రోళ్లవాగు ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆ ప్రాంత రైతుల కోరిక. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నుంచి ఎప్పుడు చాలినన్ని నీళ్లు రోళ్లవాగు రాలేదు కాబట్టే మాకు ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది. ఇది నిర్మాణం చేయడమే కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా మొసళ్ళ మడుగు నుంచి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ రెండు ప్రాంతాల వాసుల యొక్క రైతుల యొక్క కోరిక. మరి మొదటి ఏదైతే రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నటువంటి సందర్భంలో రేపు 8వ తారీఖు రోజు మరి ఫౌండేషన్ చేయబోతా ఉన్నాం. ఫౌండేషన్ చేసిన తర్వాత కొద్ది సమయంలో దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపు 200 ఎకరాల ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సింది. దాని ప్రాసెస్ కూడా మరి గవర్నమెంట్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఫౌండేషన్ రోళ్లవాగు ప్రాజెక్టు దగ్గర వేసుకున్నాం. ధర్మపురిలో మరి ఆ ప్రాంత వాసులకు ఒక మంచి శుభవార్త కాబట్టి ఇది జరిగేటువంటి పని కూడా వాళ్ళకి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది కాబట్టి వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతాం. అదే కాకుండా ఆ రోజు వేదికపై నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో మన బోల్చెరు బంధం మాట ఇది కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండేది. బోల్చెరు బంధం మాట నిజంగా కూడా అది కమలాపూర్ కానీ అదేవిధంగా తిమ్మాపూర్ కానీ రాయపట్నం కానీ దాదాపు 6,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి ఒక చిన్న పని. దాదాపు మేము దానికి శాంక్షన్ చేయించింది కూడా ఎక్కువ డబ్బులు ఏం కాదు. ముందు 4.5 కోట్లు అయితే ఇంకొక 2 కోట్లు మళ్ళీ అనౌన్స్ వచ్చినట్టున్నది. ఇవి 6.5 కోట్లతోటి అది కనుక పూర్తి చేస్తే 6,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. పని జరుగుతూ ఉంది. ఆ రోజు వేదిక పైన చెప్పినటువంటి ఈ 2 విషయాలతో పాటు ధర్మపురిలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి త్వరలో డిగ్రీ కళాశాల మరి మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అదేవిధంగా టెంపుల్ సిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా మరి గోదావరి పుష్కరాల సందర్భంలో చాలా పనులు మనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఆ టెంపుల్ సిటీని డెవలప్మెంట్ చేసేది ఉన్నది. మేము మన టెంపుల్కి సంబంధించినటువంటి మరి ధర్మకర్తలు తర్వాత చైర్మన్ గారు ఎంపీటీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి దాదాపు ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల నిధులను కోరడం జరిగింది. అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ డైవర్ట్ చేసి ఒక సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి వాటర్ ట్రీట్ చేసి గోదావరిలోకి వదలడం వల్ల భక్తులకు స్నానాల దగ్గర ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండడంతో పాటు మంచి కళ్యాణ మంటపం అదేవిధంగా వీధులన్నీ కూడా ఇది టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పాత స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర తీసుకొని టెంపుల్ను చాలా గొప్పగా నిర్మాణం చేయాలని మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే చింతామణి చెరువు కావచ్చు, తర్వాత అక్కడ మార్కెట్ కావచ్చు, ఒక శ్మశాన వాటిక కావచ్చు, నడువుల్లో ఉన్నటువంటి తమ్మలకుంట కావచ్చు, ఇవన్నీ కూడా మరి టెంపుల్ సిటీ డెవలప్మెంట్లో మేము ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయడంలో నిమగ్నమై ఉన్నామనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఈరోజు రోళ్లవాగు ప్రాజెక్టు ఏదైతే ఉందో 8వ తారీఖు రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఆ రోజు మరి ధర్మపురిలో జరిగేటువంటి సభకు ఆ ప్రాంత రైతులందరూ ఆ ప్రాంత వాసులందరూ కూడా తప్పనిసరిగా తరలి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా ప్రాంత ప్రజాప్రతినిధులు తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే మన సారంగపూర్ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని బీర్పూర్ మండలం కొత్తగా ఏర్పడినటువంటి బీర్పూర్ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇది మంచి కార్యక్రమం కాబట్టి మరి మా ప్రాంతంలో ఏమో ఆయకట్టు వస్తుంది, ప్రాజెక్ట్ ఏమో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అయినా మేము వేరియేషన్ చూపించకుండా మరి ముందుబడి నిజంగా ప్రాజెక్ట్ సాధించుకోవడం కోసం చాలాసార్లు ముఖ్యమంత్రి గారితో హరీష్ రావు గారితో సంబంధిత అధికారులతో పదే మరి దానికోసం పాటుపడి మేము తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. 8వ తారీఖు ప్రారంభించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అంతకంటే సంతోషం లేదని ఈ సందర్భంగా మనం చేస్తాము. కాబట్టి మరి ఈ విషయాన్ని ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని